సీఎం చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు వైఎస్ఆర్సీపీ నేత తిప్పల నాగిరెడ్డి. ఎన్నికలకు ముందు రైతులను ఆదుకుంటానన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. పాదయాత్ర ఆఖరి రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసింది, సాగు చేసిన ప్రతి రైతుకి కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ని అందిస్తాము అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు నేను కూడా ఇప్పుడు ఉన్నదానికి నేను అంటే సాగు చేసిన అన్నప్పుడు ప్రతి రైతు ఇక అది ఇందులో లేకుండా సాగు చేసిన ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఇదిలోకి వెళ్తుంది అని కూడా అనుకున్నాను నేను. కానీ తర్వాత డిస్కషన్లో డెఫినెట్గా అందరినీ వరి ఏ పంట వేసినా సరే వేసిన రైతులందరినీ ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకురావాలి అని ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చి ఈ క్రాప్లో ఏ పంట అయితే నమోదైందో ఆ పంటకి ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ 3 సంవత్సరాలు మొట్టమొదటి 3 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించాం. 4వ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. 54 లక్షల మంది చిల్లర రైతులకి 7,802 కోట్లు ఇన్సూరెన్స్ వాళ్ళకి పరిహారం కింద చెల్లించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. సరే, ఇప్పుడు ప్రధానమైన అంశం ఏమిటంటే, సరే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తాను, వాటిని పెంచి అమలు చేస్తాను, మరింత మందికి అమలు చేస్తాను, ఎక్కడా కూడా ఉచిత ఇన్సూరెన్స్ని రద్దు చేస్తాము అనే పదం ఎక్కడా కూడా వాడలా. కానీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశే మొదలుపెట్టింది రైతులకు సాగు చేసిన ప్రతి రైతుకి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఉచిత ఇన్సూరెన్స్ని రద్దు చేసేయడం జరిగింది. అసలు మొదటి సంవత్సరం రద్దు చేశారనే విషయం కూడా తెలియదు రైతులకి. ఉంటుంది కదా ఉంది కదా అనుకునే పరిస్థితి. ఎల్సీఎం నుంచి నాకు అనేక మంది రైతులు చేసి మేము వెళ్ళి ఇన్సూరెన్స్ కడతాము అంటే పోర్టల్ ఓపెన్ కావట్లేదని. నేను ఎంక్వైరీ చేస్తే ఫసల్ బీమా యోజన పోర్టల్ ఏమో ఆఖరిలో 2 రోజులు ఓపెన్ అయిందంట. వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ అసలు ఓపెనే అవలా. అంటే ఇన్సూరెన్స్ని కంప్లీట్గా ఉచిత ఇన్సూరెన్స్ని ఒకవైపు తీసేశారు. అది కాకుండా అసలు ఇన్సూరెన్స్నే మొత్తం పంటల బీమా పథకాన్నే మొత్తాన్ని కూడా రద్దు చేసేసింది ఈ ప్రభుత్వం. అంటే ఏమిటి వ్యవసాయాన్ని ఏం చేయదలుచుకున్నారు? మాటలు చూస్తేనేమో పెద్ద పెద్ద మాటలు వస్తాయి. సో ఏ మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తేనేమో ఎక్కడ కూడా పొంతన లేని పరిస్థితులు. ఇవాళ సాగు చేయటానికి సాగుకి సరిపడా యూరియా కొనుక్కోవడానికి కూడానేమో బ్లాక్ మార్కెట్లో కొనుక్కుని వ్యవసాయం చేసే పరిస్థితి. కానీ ఆ పండించిన పంటని ఏ పంటని కూడా అమ్ముకోలేని దుస్థితిలో రాష్ట్రం మొత్తం ఈ 2024-25 ఖరీఫ్ తీవ్ర సంక్షోభంలో ఉంది.